ఎప్పటికీ ఎలక్షన్ల టైంలో ఎట్లుంటుండే ఎవరి నోటెంట చూసినా పార్టీల ముచ్చట్లు లీడర్ల తాకట్లు వాళ్ళు గెలుస్తారా వీళ్ళు గెలుస్తారా ఇవే ముచ్చట్లు ఉంటుండే ఎలక్షన్ల ముచ్చట్లు తప్ప ఇంకో ముచ్చట ఇనిపించకపోయేది కానీ ఈ తాప మాత్రం రాజకీయానికి తోడు కేసులు కూడా తోడైనాయి అన్ని కేసులేమో కానీ ఢిల్లీ లిక్కర్ కేసు చేయబట్టి గల్లీ లీడర్లకు కంటి మీద కునుకు కరువైంది ముప్పు తిప్పలు పెట్టి 3 షేర్ల నీళ్ళు తాగిస్తున్నది మందు సీసాల కేసు మరి ఎక్కడ దాకా వచ్చిందో ఒకసారి అరుసుకొని వద్దాం పారు పెద్ద కోర్టుకు పోతే కింది కోర్టుకు పోమనే కింది కోర్టుకు పోతే ఇంకో 3 రోజులు లోపట్నే ఉండుమానే చూస్తూనే కవితక్క లోపటికి పోయి వారం దినాలైతాంది బెయిల్ వస్తది కావచ్చు అనుకుంటే ఇంకో 3 రోజులు ఈడీ ఆఫీసులనే ఉండాలని తీర్పిచ్చింది కోర్టు ప్రశ్నలు ఇంకా అయిపోలేదు వాళ్ళని వీళ్ళని కూసబెట్టి అడగాలే ఓ ఇంకా కథ మస్తు పెద్దగా ఉన్నది అప్పుడే ఇడిచి పెడితే ఎట్లా అన్నట్టు వాదిచ్చిర్రట ఈడీ ఆఫీసర్లు ఓటి పేపర్లు కావాలన్నారట ఇంకో దిక్కు పేపర్లు కావాలంటే కవితక్క బయట ఉండాలే కదా బెయిల్ ఇర్రి అన్నట్టు వాదిచ్చిర్రట ఇటు దిక్కు లాయర్లు ఆఖరికి అటోళ్ళ ముచ్చట్లు ఇటోళ్ళ ముచ్చట్లు ఇని 3 దినాల లోపలనే ఉండాలి అన్నట్టు చెప్పిందట కోర్టు ఇగిదిట్లుంటే ఓ దిక్కు ఈడీ ఆఫీసర్లు కవితక్క చేతులకు ఉంటేనే చీపురు కట్ట పార్టీ వాళ్ళకు 100 కోట్లు పోయినాయని గట్టిగా చెప్తున్నారు కానీ అక్క మాత్రం ఏ పాపం తెలియదా అంటున్నది కోర్టులకు పోయేటప్పుడు ఏమన్నదో చూడర్రే వాటిగానే బట్టగాల్సి మీదేస్తారు అన్నట్టు మాట్లాడింది కవితక్క అంతేకాదు కోర్టులకించి బయటకు వచ్చేటప్పుడు కూడా మాట్లాడింది ఎలక్షన్ల టైంలో సందు చూసి అరెస్టులు చేస్తారు ఎలక్షన్ల సంఘ పోలీసు జర నజరేయాలి అన్నట్టు మాట్లాడింది इतने सारे पॉलिटिकल अरेस्ट करना गलत बात है ECI should intervene ECI should definitely intervene and protect the democracy in this country election के बीचों बीच इतने पॉलिटिशियन का क्यों हो रहा है अरेस्ट जनता को भी सोचनी चाहिए ना ఇంకో దిక్కు ఇటు పట్నంలో ఉన్న కవితక్క చుట్టాల ఇండ్లల్లో కూడా ఈడీ ఆఫీసర్లు చెకింగులు చేసిర్రు కవితక్క ఆడబిడ్డ ఇంటికి పోయి ఆస్తులు సొమ్ముల లెక్కలన్నీ అడిగిర్రాట ఫోన్లు కూడా గుంజుకున్నారట మరి ఇక ఇంకేం ఎంకులు ఆడుతున్నారో ఏం చేస్తారో గాని ఎవ్వళ్ళకు మోసమారనిత్తలేరు ఆఫీసర్లు కాలికేస్తే ఏలికేస్తారు ఏలికేస్తే కాలికేస్తారు మరి ఇక లిక్కర్ పంచాది ఇంకెన్ని దినాలు నడుస్తుందో చూసుకుంటూ పోవాలి కరెక్ట్ ఎలక్షన్ల టైంలో పట్టుకపోయి లోపటేసిర్రు ఇప్పటంతలా బయట రాకుండా గట్టిగా తలుపులేసిర్రు అని షీపూర్ కట్ట పార్టీ వాళ్ళు కేజ్రీవాల్ ఇంటోళ్ళు తీరొక్క తీర్ల బాధపడుతుంటే నడమ సందల సడేమియా తాపకోసారి లెటర్లు రాసుకుంటా షీటికి మాటికి పుండు మీద కారం చల్లుకుంటా అంత నెత్తి తిరిగిన శాతలు చేస్తున్నాడు గురువింద లెక్క శాస్త్రం చెప్తున్నాడు పంజరంలో కూర్చొని కామెడీ చేస్తున్నాడు ఇక చూడుర్రి ఈసారి ఏమన్నదో పంజరంలో శిలక 6-7 దినాలు కవితక్కకు పరీక్ష పెట్టిర్రు ఇక ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను కుర్చీల ఊకబెట్టిర్రు ముందుగానే బీపీ గిట అన్ని చెకింగులు చేసి ప్రశ్నల జవాబులు అడుగుడు సురువు చేసిర్రాట 100 కోట్ల ముచ్చట్లు ఇప్పటిదాకా మందు సీసాల కేసుల దొరికిన వాళ్ళతోని ఎసోంటి సుట్రికాలున్నాయో కవితక్క ముచ్చట్లు అన్ని కలిపి ఢిల్లీ సీఎం ను గట్టిగానే ఆర్చుకుంటారట ఆఫీసర్లు ఫోన్లల్లో మెసేజ్లు చాటింగులు పైసల లెక్కలు ఇచ్చుల కచ్చకాయలన్నీ గిచ్చి అడుగుతున్నారట ఎట్లా కవితక్క కూడా లోపట్నే ఉన్నది కాబట్టి ఇద్దరిని కూసబెట్టి ఒక్కటేసారి ప్రశ్నలు అడుగుతారని కూడా అంటున్నారు మరి ఏమైతుందో ఎట్లయితుందో గాని వాళ్ళ వాళ్ళకైతే నడమ సొంచకాయ లెక్క 4 గోడల నడమ కూకొని నకరాలు చేస్తున్నాడు ఆవాల పైసల బద్మాజిగాడు సుకేష్ చంద్రశేఖర్ మొన్న కవితక్క పేరు మీద లెటర్ రాస్తే ఇప్పుడు కేజ్రీవాల్ పేరు మీద ఓ లెటర్ రాసిండు సత్యం గెలుస్తుందని రాసిండట పెద్ద సత్య హరిశ్చంద్రుని లెక్క అబద్ధాలు నాటకాలు బయట పడతాయని రాసిండట గురివింద తన కింద నలిపారు కదా అన్నట్టు తానే తుమ్మ తాకట్ల వాడి తప్పుల మీద తప్పులు చేసి చిప్పకూడు తింటున్నాడు వేరోళ్ళ గురించి మాట్లాడుతాడు అని జాదుగాని మీద చాలా మంది కోపానికి వస్తున్నారు ఇప్పుడు తప్పో ఒప్పో కోర్టు సార్లు తేలుస్తారు గాని నడమ నీకెందుకు అని కోపానికి వస్తున్నారట ఇంత మంది ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే కేజ్రీవాల్ అరెస్ట్ అయిందని సంబురం కొద్ది మార్చి 25వ తారీఖు నాడు పుట్టినరోజును మస్తు ఘనంగా చేసుకుంటా అని రాసిండట అంతేకాదు కేజ్రీవాల్ ఇంకేవో 10 స్కాములు చేసిండట వాటిని కూడా బయట పెడతా అని రాసిండు దేశంలో ఉన్న లీడర్లంతా పంజరంల చిలుకకు చెప్పకుండా చిన్న పని కూడా చేయరేమో అన్నట్టే గప్పాలు కొడుతున్నాడు సుకేష్ ఏమైనా ఊర్లే పెండ్లికి కుక్కలలోల్లే అన్నట్టు ఆ కేసుల కిరికిరి ఏమో గాని పబ్లిక్ కు ఈ గురువింద శాస్త్రం మస్తు గమ్మత్ అనిపిస్తున్నది ఇప్పుడు
రైతు బంధు అంటే రైతులకే బంధు, రైతు భరోసా అంటే రైతులకే భరోసా. 600 సరే అచ్చమైన రైతులకే పైసలు ఇవ్వాలని సర్కారోళ్ళు గట్టిగా కంకణం కట్టుకున్నట్టున్నారు. అందుకే జర్ర ఆలస్యమైనా సరే అచ్చమైన రైతులెవరు, సాగు చేస్తున్న పంటలు ఏంటివి అన్ని చూసినాకనే అకౌంట్లలో పైసలు వేసే ఇగ్రం చేస్తుర్రట. చెట్లకు పుట్టలకు పైసలు ఇయ్యం అని ఇప్పటికే సీఎం సార్ గట్టిగా చెప్పిండు. అందుకే ఆ చెట్లు పుట్టలు కాకుండా తతిమ భూములు ఎన్ని ఉన్నాయో తేల్చే పనుల పడ్డారట ఆఫీసర్లు. ఇక మరి తొలత సంధి చెప్తేనే ఉన్నారు, ఎద్దెరక లేదు మొద్దెరక లేదు అసొంటోళ్లకు రైతు బంధు ఎందుకు అని అన్నట్టుగానే సర్కారోళ్ళు రైతు భరోసా పైసలు ఎవళ్ళకి ఇవ్వాలనో వాళ్లకు మాత్రమే ఇచ్చే ఇగురం చేస్తున్నట్టు. ఇప్పుడు పాత సర్కారోళ్ళు ఉన్నప్పుడు యాసంగి సురువైతున్నది అనగానే అకౌంట్లలో పైసలు వేసేటోళ్ళు, కానీ కొత్త సర్కారోళ్ళు మాత్రం ఆయిటి పూనే కాలం సురువైనాక నడుమనో ఆఖరికో పైసలు ఏనికే చూస్తారట. అంటే నాట్లు పడ్డాకనో లేకపోతే కోత కోసే టైంకో పైసలు వేస్తారా అన్నట్టు. గట్లయితేనే ఎవళ్ళు వ్యవసాయం చేస్తారు, ఎంత లావు వ్యవసాయం చేస్తారో తెలుస్తుంది అనుకుంటారట. దుక్కి దున్ని నాట్లేసి వ్యవసాయం చేసే రైతన్నలకే పైసలు వేయాలని నిర్ణయం చేసిర్రట. పాత లెక్కల ప్రకారం మొత్తం 3 కోట్ల ఎకరాలకు రైతు బంధు వచ్చేదట. ఇక ఇప్పుడు అందులో దగ్గర 1 కోటి ఎకరాలు తీసేసినట్టే అంటున్నారు. అడ్డిమార్ గుడ్డి లెక్క కాకుండా ఎక్కడెక్కడ ఎంత సాగు అవుతున్నది అన్ని శాటిలైట్తో సర్వే చేస్తారట. అట్లా కూడా 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకే సాయం చేస్తారట. కొంతమంది దందాలు చేసుకుంటా లక్షలు కోట్లు పన్నులు కడుతుంటారు. ఇంకింతమంది సర్కారు కొలువులు ఉన్నోళ్ళు ఉంటారు, బాగా పైసలు ఉన్నోళ్ళు ఉంటారు. వాళ్ళ భూములల్లో వ్యవసాయం చేస్తున్నా సరే రైతు భరోసా పైసలు అయితే ఇయ్యరాట. రెక్కాడితే గాని డొక్కాడని పేద రైతులకే రైతు బంధు ఇస్తారట. ఎకరానికి 15,000 అందరికి ఇవ్వాలంటే ఏట 22,800 కోట్లు అవుతున్నాయట. అందుకే ఇట్లా కోతలు పెడుతున్నారని అనుకుంటారు చాలా మంది. అచ్చంగా వ్యవసాయం మాత్రమే చేసుకొని బతికేటోళ్ళు అందులో 5 ఎకరాల లోపే ఉన్న రైతులకే సాయం చేస్తే పైసలు మిగిలిచ్చినట్టు అవుతుంది, దుబారా కాకుండా ఉంటుందని ఆలోచనలు చేస్తున్నారట. అందరిని ఏరి పారేస్తే 10,000 కోట్ల దాకా మిగులుతాయి అంటున్నారట. చూడాలి మరి ఏం చేస్తారో. మెడలు వట్టి గెంటినా బయటికి పోము, ఒకటే పార్టీ ఒకటే రక్తం అని అన్నోళ్ళు కూడా సప్పుడుగాకనే పోయి కండవా మారుస్తున్నారు. ఎట్లా కనబడుతున్నా గట్ల చేస్తానా అని అన్నోళ్ళే తెల్లారి జంపింగ్కు రెడీ అవుతున్నారు. ఎవ్వలోనూ నమ్మేటట్టు లేదు, అంత జంపింగ్ల కాలం నడుస్తున్నది. ఇప్పుడు ప్రజల పేరు కార్యకర్తల పేరు చెప్పి లీడర్లు పార్టీలు మారుతున్నారు. అందరేమో కానీ కార్ పార్టీ మాత్రం గట్టిగానే ఖాళీ అవుతున్నది. అందుకే కావచ్చు ఇక పెద్దసారు బ్రేకులేసే పనుల పడ్డాడట. గా ముచ్చటేందో వద్దాం పారోసారి. రావాలే 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 అని మంత్రం వేసినట్టే ఉన్నది. మంచిగా పోయి కండువా మార్చుకుంటారు లీడర్లంతా. చూస్తూనే కారు పార్టీలకెళ్ళి తప్పెదారి మంది పోయి చెయ్యి పార్టీల చెరికైనరు. ఎంపీలు ఎమ్మెల్యేలు సుత పోయి 3 రంగుల చెల్లబట్టగా అప్పుకున్నారు. తగుల దింపుకున్నట్టే పోతున్నారు. అంటే అందుకే ఇక ముక్కు తాడేయాలి అన్నట్టు తయారైందట పార్టీ పెబ్బ కేసీఆర్ సారు. ఎమ్మెల్యేలను చేను కాడున్న ఇంటికి పిలిచిండట. అందరం కూడినట్టుంటది, బుక్కెడు తిన్నట్టుంటది. అట్లనే ఇంకేవల్లన్నా పక్క చూపులు చూసేటోళ్ళున్నా సమజ్ అవుతుంది అనుకున్నాడట. అందుకే కేసీఆర్ సార్ చేను కాడికి బండ్లు లైన్ కట్టినాయి. ఏమన్నా ఉంటే చూసుకుందాం గాని అండ్లకెళ్ళి ఇండ్లకెళ్ళి అండ్లకు పోతే పతారా పోతుంది, ఉన్న కాడు ఉండరాదురి అన్నట్టు సంజా ఇచ్చిండట సారు. అంతేకాదు సికింద్రాబాద్ ఎంపీ సీటుకు ఎవరిని నిలబెట్టాలనే దాని మీద కూడా ముచ్చట్లు నడిచినాయట. పజ్జన్న గదే పద్మారావు గౌడ్ సార్ను నిలబెట్టాలని నిర్ణయం చేసిర్రట. వాళ్ళ వీళ్ళ మాటలు పట్టుకొని పార్టీ మారకుర్రి అని గట్టిగానే చెప్పిండట సారు. ఇగిదిట్లుంటే ఇంకో దిక్కు కారు పార్టీలకెళ్ళి వచ్చిన కొత్తోళ్లకు టికెట్లు ఇచ్చుకుంటా పాతోళ్లను పక్కకు పెడతారు. ఇదెక్కడ అన్యాయం అన్నట్టు కోపానికి వస్తున్నారట చెయ్యి పార్టీ లీడర్లు. అయినా కారు పార్టీ వాళ్ళని ఏంటికి చెరికి చేసుకుంటారు, అప్పట్లో కేసులు పెట్టి ముప్పు తిప్పల పెట్టిర్రు అని గరం అవుతున్నారట. ఇక జోడర్రి విహెచ్ కాక ఏమో అంటున్నాడు, వే ఉన్నదని నువ్వే అన్నావు, వే ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కడు వస్తున్నాడు. వాళ్ళు మన దగ్గర రావాలి, మనం వాళ్ళ ఇంట్లోకి పోవడం అంత న్యాయం లేదండి. నువ్వు ఒక పర్సనాలిటీ. రేవంత్ రెడ్డి యూ బికేమ్ ఏ లీడర్. 4 గంటలలో ముఖ్యమంత్రి అయినా నువ్వు ఒక్కడివే. ఏమన్నుంటే ఎగస్ పార్టీ వాళ్ళే సీఎం సార్ ఇంటికి పోవాలే గాని సీఎం సారే ఎగస్ పార్టీ వాళ్ళ ఇండ్లకు పోతారా, ఎంత నాదాన అవుతుంది అన్నట్టు మాట్లాడిండు సారు. అంతేకాదు అందరు వస్తున్నారంటే ఎందుకు వస్తున్నారు, కేసీఆర్ పంపిస్తున్నా నాకు డౌట్ వస్తుంది. పోన్రా మీకు వీధికెళ్ళి ఎవడొచ్చారని తీసుకోరా, ఇవన్నీ డ్రామాలు. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉంటారనేం నమ్మిక, అది ఆలోచన చేయమని చెప్పడానికి ఇప్పటికి 15 సార్లు అడిగినా నాకు ఇవ్వలేదు. కాబట్టి
ఇవాళ ప్రెస్ ద్వారా చెప్తున్నా. నిన్న మొన్న వచ్చిన కారు పార్టీ వాళ్ళకు టికెట్లు ఇస్తారు, ఎప్పటి సందో చెయ్యి పార్టీలో ఉంటున్నోళ్లకు ఇస్తలేరు అని నారాజైండు కాక. జంపింగులు చేసే లీడర్లను నమ్మొద్దన్నట్టు సీఎం సార్ కు చెప్పుకొచ్చిండు. మరిగా పెద్ద మనిషి ముచ్చట్ల మీద రేవంత్ సార్ ఏమన్నా ఆలోచనలు చేస్తాడో లేదో చూడాలి. ఒక్కసారి కాకపోతే ఇంకోసారి కాకపోతే మళ్ళోసారి, ఎప్పుడో ఓసారి అయితే ఖచ్చితంగా గెలుస్తారు. కానీ అన్నిసార్లు అవకాశం రావాలి కదా. ఓడిపోయిన లీడర్లకు 1-2 సార్లు అవకాశాలు వచ్చడే పెద్ద గగనం. 2-3 సార్లు ఓడిపోయారంటే ఇక పార్టీలు ఆ లీడర్ల ముఖం కూడా చూడాయి. కానీ ఈ ఒక్కసారికి మాత్రం ఆ అదృష్టం గట్టిగా ఉన్నది. దెబ్బ మీద దెబ్బ పడ్డా సరే మళ్ళోసారి టికెట్ తెచ్చుకున్నాడు. గా సార్ ఎవళ్ళు, సార్ కథ ఏందో ఒక్కసారి చూద్దాం పార్రి. గుమ్మడికాయతోని జిట్టి తీసిర్రు, దండలేసిర్రు, బరాతు తీసిర్రు. ఇక ఈసారి సర్వేపల్లిలో సోమన్నని గెలిపిచ్చుడే అన్నట్టు చేసిర్రు సైకిల్ తమ్ముండ్లు. అన్ని అమ్మగాని గా జిట్టి తీస్తుంటేనే కర్పూరం అటు ఇటై పక్క పోంటే నిలబడ్డ ఆమె చీర అంటుకునే కథ అయింది. జర్రట్ల పెద్ద గండమే తప్పింది. అబ్బా ఏం కాలేదురా నాయన అనుకొని ఇక పొదల కూరల ప్రచారం సురువు చేసిండు సోమిరెడ్డి సారు. ఇప్పుడు ఏపీలో చాలా మంది కాండ్లు సోమిరెడ్డి సార్ మీదనే ఉన్నాయట. అగో అంత పెసలు ఏమున్నది అనుకుంటారా? 2004 నుంచి 2019 దాకా నడమ ఓ ఉప ఎన్నికతో కలుపుకొని 5 సార్ల ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 5కి 5 సార్లు ఓడిపోయిండు సారు. లెక్కకైతే 2-3 సార్లు ఓడిపోయిర్రు అంటే ఎంత తోపు లీడర్ అయినా పార్టీలు పక్కకు పెడుతుంటాయి. అసోంటిది 5 సార్లు ఓడిపోయినా మళ్ళోసారి సర్వేపల్లి టికెట్ సోమన్నకే ఇచ్చిండు చంద్రాల సారు. ఏమైనా చంద్రాల సారుకు సోమన్న అంటే మస్తు పాయిరమే ఉన్నట్టుంది అనుకుంటారట అందరూ. ఇంకో దిక్కు సోమిరెడ్డి సారుకు టికెట్ ఇచ్చి మంచి పని చేసిర్రు అనుకుంటారట ఫ్యాన్ పార్టీ వాళ్ళు. అల్కగా ఓడగొడతాం అన్నట్టు మాట్లాడతారు. ఇటు చూస్తేనేమో ఈసారి ముప్పు తిప్పల వాడన్న గెలవాలని గట్టిగా తండ్లాడుతుండట సోమన్న. ఇప్పటికే రూబడిగా ప్రచారం కూడా చేస్తాండు. ఊరూరు తిరిగి అందరిని పలకరిస్తాండు. పడరాని పార్టీని పొట్టు సాపిస్తాండు. అప్పుడు ఎప్పుడో 1994లో వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ వస్తుంది ఈసారి అని చెప్తున్నాడు సారు. ఇప్పటికే వరుసగా 5 ఎలక్షన్లలో ఓడిపోయిన సోమన్న ఈసారి 6వ ఎలక్షన్లన్నా గెలుస్తాడా అని సర్వేపల్లి దిక్కే చూస్తున్నారట చాలా మంది. ఏమైనా 6వసారి కూడా టికెట్ తెచ్చుకున్నాడు చూడర్రే. సోమన్న అంటే సోమన్ననే అనుకుంటారంతా. మరిగా ఆఖరికి ఏమవుతుందో జూన్ 4వ తారీఖు నాడైతే తెలుస్తుంది. అన్న పేరు చెప్పుకొని తమ్ముడు రాజకీయం చేస్తుంటాడు. తండ్రి పేరు చెప్పుకొని కొడుకు చక్రం తిప్పుతుంటాడు. ఇంట ఆమె పదవిలో ఉంటే ఇంటైనా పంచాదులు చేస్తుంటాడు. ఇక గిట్లనే ఉంటుంది ఊర్ల పొంటి రాజకీయం. సొమ్మొకలది సోకొకలది అన్నట్టు పదవి ఒకరిది చేతులు ఉంటుంది, పెత్తనం ఇంకొకరిది చేతులు ఉంటుంది అన్నట్టు పాలకుర్తి నియోజకవర్గంలో కూడా అచ్చం గిట్లనే అవుతున్నదట. అందుకే ఇక చూడుర్రి కార్యకర్తలంతా మలవడ్డట్టే చేసిర్రు. సాగుతున్న జనము చూడు కాంగ్రెస్ జోరు చూడు. ఆడోళ్ళు మొగోళ్ళు అంతా కలిసి పాటలు కైగట్టి పాడుకుంటా దండు గదిలే చూడు దండోర గదిలే చూడు అన్నట్టు పాలకుర్తికి వెళ్ళి పట్నంలో ఉన్న గాంధీ భవన్ కు బండ్లు కట్టిర్రు, బాట పట్టిర్రు. అగ చూడర్రే మంది బగ్గనే బయలుదేరిండ్రు. గాంధీ భవన్ కాడ పొరక లొల్లి చేసిర్రు. అగో అంత చెయ్యి పార్టీ వాళ్ళేనాయే గాంధీ భవన్ కాడ లొల్లి ఎందుకు చేసిర్రు అనుకుంటారా? పెద్ద కథనే ఉన్నది. వీళ్ళంతా పాలకుర్తి నియోజకవర్గం చెయ్యి పార్టీ లీడర్లు కార్యకర్తలు. ఇక వీళ్ళకి వచ్చిన తిప్పలేంటిదయ్యా అని అంటే పాలకుర్తిలో కోడలు గెలిస్తే అత్త పెత్తనం చేస్తున్నదట. అంటే చెయ్యి పార్టీ తరఫుకెళ్లి ఎమ్మెల్యేగా గెలిచింది యశస్విని రెడ్డి మేడం అయితే ఆమె అత్తగారు ఝాన్సీ రెడ్డి పెత్తనం చేస్తున్నదట. పేరేమో కోడలిది పెత్తనమేమో అత్తదా అని పాలకుర్తి చెయ్యి పార్టీ లీడర్లు కోపానికి వస్తున్నారు ఇప్పుడు. అంతేకాదు ఎమ్మెల్యేతోని సంబంధం లేకుండా నియోజకవర్గంలో ఎవళ్ళ మీద అంటే వాళ్ళ మీద జులుం చేస్తున్నదట. అట్లా దేవరుప్పుల మండల అధ్యక్షుడిని తీసేసుడుతోని గిట్ల బగ్గుమన్నారు చెయ్యి పార్టీ లీడర్లు కార్యకర్తలు.
అందరు ఒక్కటై లొల్లికి దిగిండ్రు. ఒకటి కాదు, రెండు కాదు, 32 ఊర్ల కార్యకర్తలు 50 బండ్లు వేసుకొని గాంధీ భవన్ కు పోయిండ్రు. కోడల్ని ఎమ్మెల్యేగా గెలిపిస్తే అత్త పెద్దరికం ఏంటిది అని గరమైనరాట. ఇక గిదే ముచ్చట మీద చెయ్యి పార్టీ పెద్ద లీడర్లు మాట ముచ్చట చేసిర్రాట. ఏమనుంటే కూకొని మాట్లాడుకుందాం, లొల్లి పెట్టకుర్రి అన్నట్టు చెప్పిర్రాట. మరి ఇక ఎట్ట సంజాయిస్తారో ఏమో గాని పాలకుర్తిలో ఎమ్మెల్యేకు చెయ్యి పార్టీ కార్యకర్తలకు నడమ అత్తగారి పెత్తనం గట్టిగానే చిచ్చు పెడతాంది అనుకుంటారట ఇప్పుడు అందరూ. అత్తగారు ఇంట్లో పెత్తనం చేస్తే నడుస్తుంది గాని నియోజకవర్గం మీద పెత్తనం చేస్తే ఎట్లా అనుకుంటారట ఇంగింత మంది. పండగ మనది, లాభం వాళ్ళది, సంబురం మనది, సంచులు నింపుకునేది వాళ్ళు. గీట్లనే ఉంటది చైనా దేశపోల ఎవ్వరం. దందాలు చేసుట్ల పెద్ద మునగాళ్లే చైనా దేశపోలు. అందుకే ఏ బుడ్డ దేశానికి పోయినా చైనా సామాన్లు గట్టినే కనిపిస్తుంటాయి. మొన్నటి దాకా మన దేశంలో కూడా చైనా సామాన్లు గట్టినే వాడేది, కానీ ఇక ఇప్పుడు బాగా తక్కువైంది. పండుగలకు పబ్బాలకు కూడా చైనా సామాన్లు అమ్ముతలేరు మనోళ్ళు. అందుకే ఈసారి హోలీకి చైనోళ్ళు గట్టినే లాస్ అయ్యేటట్టున్నారట. పేరుకు మన దేశంలో మార్కెట్లే అయినా పాడైపోను చైనా ఓన్ సామాన్లే ఎక్కువ ఉంటాయి. చెంచాల కాడ నుంచి చెప్పుల దాకా, డబ్బాల కాడ నుంచి బొమ్మల దాకా చైనా ఓని సరికే కనిపిస్తుంటది. ఇక అట్లా ప్రతిసారి మన దేశంలో పబ్లిక్ పండుగలు చేసుకుంటే చైనా దేశానికి లాభాల వర్షం కురుస్తుంటది. అయితే ఈసారి మాత్రం చైనోని దందాకు గండి గట్టిగానే పడేటట్టున్నదంటూర్రు. హోలీ పండుగకు చైనోల వ్యాపారం మస్తు లాస్ అయ్యేటట్టున్నదట. ఎందుకంటే ఈ హోలీ పండుగకు మన మార్కెట్లల్లా మన సామాన్లే అమ్ముతున్నారట. పబ్లిక్ కూడా ఎంకులాడి మన దేశంలో తయారైన సామాన్లే కొంటున్నారట. అట్లా రంగులు చల్లనీకి వాడే బొమ్మలు, ఊపిరి బుగ్గలు, బట్టలు, గులాలు, స్వీట్లు, దేవుని సామాన్లు, పువ్వులు, పండ్లు అన్ని మన దేశంలో తయారైనవే కొంటుర్రాట. చైనా సామాన్లు కనిపించినా సరే సైడ్ కు పారేసి మేడ్ ఇన్ ఇండియా వస్తువులే కావాలని అడుగుతున్నారట. అట్లా ఏం తక్కువ దేశం అంతా కలిపి 50,000 కోట్ల దాకా వ్యాపారం నడుస్తున్నదని అంచనా వేస్తున్నారట. పోయినేడుతోని పోల్చుకుంటే ఈ ఏడు సగానికి ఎక్కువనే అమ్మకాలు పెరుగుతున్నాయి అన్నట్టు చెప్తుర్రు. ఇక పబ్లిక్ అంతా కూడా మన దేశంలో తయారైన సామాన్లే కొంటుండేటాళ్లకు చైనాకు 10,000 కోట్లకు ఎక్కువనే నష్టం రావచ్చట. అంతేకాదు ఏప్రిల్ మే నెలలో వచ్చే పెళ్లిళ్ల సీజన్ కొరకు కూడా మనోళ్ళు ఇప్పటి సందే తయారైతున్నారట. అన్ని మేడ్ ఇన్ ఇండియా సామాన్లతోనే షాపులు నింపుకుంటున్నారట. ఆయన మనం కష్టపడి సామాన్లు అమ్మి వచ్చే లాభాలను మందిపాలు చేసే బదులు మన సామాన్లు మనమే అమ్ముకొని బాగుపడితే అంతకన్నా ఏం కావాలి కదా అన్నట్టు మీరు కూడా మేడ్ ఇన్ ఇండియా సామాన్లు కొనుక్కోర్రి. ఓటు మన చేతులున్న ఆయుధం. ఓటుతోనే మన బతుకు మారుతుంది. అందరూ ఓటేయాలి అని ఎలక్షన్ల టైంలో మస్తు ప్రచారం చేస్తుంటారు ఆఫీసర్లు. కానీ ఎంత చెప్పినా ఎంత మొత్తుకున్నా ఓటేసే టైంకు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళరు చాలా మంది. ఓటింగ్ డే నాడు కూడా జాతరకు పోయినట్టే చేస్తుంటారు. అందుకే ఈసారి కూడా ఆఫీసర్లు గట్టినే ప్రచారం చేస్తున్నారు. ఇక ఈ ఊర్లో ఏదో కొత్త హీరోయిన్ చేసిర్రట. చూద్దాం పార్రో సార్. అన్ని పండుగలు ఘనంగా చేసుకుంటారు, కానీ అన్నిటికంటే ముఖ్యమైన పండుగ ఓట్ల పండుగను మాత్రం ఏమారుతుంటారు చాలా మంది. ఓట్ అంటే చాలు ఒకళ్ళకు టైం దొరకదు, ఒకళ్ళకు జ్వరం వస్తుంది, ఒకళ్ళకేమో సినిమా చూడబుద్ధి అవుతుంది, ఒకళ్ళకు రెస్ట్ తీసుకోబుద్ధి అవుతుంది. అందుకే ఓటే మన తలరాత మార్చేది. అందరూ ఓట్లు వేయాలి అని ఆఫీసర్లు ఈసారి గట్టిగా ప్రచారం చేస్తుర్రు. తిప్పి కొడితే 60-70% దాటుడే మహా గగనం అవుతున్నది ఇప్పుడు. అట్లా కావద్దనే ఓట్లు వేసేటోళ్ళు పెరగాలని తీర్ల ప్రయత్నాలు చేస్తుర్రు. ఇగో ఏలూరు ఆర్టీసీ బస్ స్టాండ్ లో 6 అడుగుల ఈవీఎం మిషన్ తీసుకొచ్చి నిలబెట్టిర్రు. ఈవీఎం మిషన్ ఎట్లెట్లా పనిచేస్తుంది, ఎట్లయితే మన ఓటు నమోదవుతుంది అని పబ్లిక్ కు చూపిస్తారట. అందరూ ఓట్లేయాలి అని గీ తీరుగా ప్రచారం చేస్తుర్రు అన్నట్టు. అంతేకాదు కళాకారులతోని పాటలు పాడిస్తుర్రు. అట్లా ఈసారి ఓట్ల మీద పబ్లిక్ ను హుషారు చేయనీకే 1500 కార్యక్రమాలు చేస్తుర్రట ఏలూరు జిల్లాల. తతిమ జిల్లాలలో కూడా దినం ర్యాలీలు తీస్తుర్రు. అటు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా ఓట్లేయాలని గట్టిగా ప్రచారం నడుస్తుంది. పుదుచ్చేరిలో దినం పబ్లిక్ ఇండ్లకు సప్లై చేసే పాల ప్యాకెట్ల మీద తప్పకుండా ఓట్లేయాలి అని ముద్రేసిర్రు. ఎలక్షన్లు ఓడిచేదాకా పాల ప్యాకెట్లతోని ఓట్లేయాలని ప్రచారం చేస్తూనే ఉంటారట. పబ్లిక్ కు తాపకోసారి గుర్తు చేసేందుకు భలే ఎగరం చేసిర్రు కదా అని అనుకుంటుర్రు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. కొన్ని జాగాలనైతే తప్పకుండా ఓట్లేయాలని ట్రాన్స్జెండర్లతోని ప్రచారం చేయిస్తున్నారు. ఈవీఎంలు ఎలా ఉపయోగించుకోవాలో దాని గురించి, అలాగే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ గురించి, ఇంక్లూజివ్ ఎలక్షన్స్ గురించి చెప్పడం జరిగింది. సో వాళ్ళు ఓటు హక్కు నిబద్ధతతో నిజాయితీతో ఉపయోగించుకోవాలని వాళ్ళకి విన్నవించడం జరిగింది.
ఓటే మన భవిష్యత్తును మారుస్తుంది అసొంటిది గా ఓటేయనీకే గింతగనం అడుక్కోవాల్సి వస్తున్నది పబ్లిక్ ను గమ్మత్తే ఉన్నది కదా. పువ్వు పార్టీలను మళ్ళోసారి గద్దెనెక్కియాలని కొన్ని పార్టీలు, షేయ్ పార్టీలతో కలిసి సీటు పంచుకోవాలని ఈగిన్ని పార్టీలు ఎంపీ ఎలక్షన్ల కొరకు గట్టినే తయారవుతున్నాయి, జోరుగా ప్రచారం చేస్తున్నాయి. పెద్ద పెద్ద లీడర్లంతా ఇప్పుడు పబ్లిక్లో తిరిగి ముచ్చట్లు చెప్తున్నారు. చాయ్ బండి కాడ మీటింగ్లు, పక్కపొంటి కూర్చొని పలకరింపులు. అబ్బో, లీడర్ల రాజకీయమే రాజకీయం పొర్రి. ఒక్కసారి అట్లట్లా పోయి చూసొద్దాం పారి. ఎప్పుడన్నా సిగ్గుపడొచ్చు కానీ ఎలక్షన్ల టైంలో మాత్రం అస్సలు సిగ్గుపడొద్దు. లీడర్లైనా పబ్లిక్ అయినా బరాబర్ అడగాలి, అడిగి సాధించుకోవాలి. అందుకే పబ్లిక్ ఏమో గానీ లీడర్లంతా ఓట్లు అడుక్కునేందుకు ఊర్ల మీద పడి తిరుగుతుర్రు. దేశం అంతా ఉన్న ఎంపీ ఎలక్షన్లు కాబట్టి అన్ని రాష్ట్రాలలో లీడర్లు పొట్టు ప్రచారం చేస్తుర్రు. అన్నిటికంటే ఎక్కువ తమిళనాడు రాష్ట్రంలోనైతే సీఎం స్టాలిన్ సారే రోడ్ల పొంటి తిరుగుతుండు. పొద్దుగాలనే ఛాయ్ దుకాణంకు పోయిండు, అందరినీ పలకరించి ఓ కప్పు షాయ్ తాగిండు. అటెంక పొద్దుగాల ఆరోగ్యం కొరకు నడిచేటోళ్లను ఆపతి సాపతి అరుచుకున్నాడు. సార్ను చూసిన సంబురంలా పబ్లిక్ అంతా నడుచుడు బంద్ పెట్టి ఫోటోలకు ఎగబడ్డరు. లీడర్లంతా డప్పుల మూతతోని పొట్టు బరాత్లు తీస్తుర్రు, పటాకుల మూత మోగిస్తుర్రు. కేరళ రాష్ట్రంలో కూడా ఈసారి పువ్వు పార్టీలు జోరు పెంచినట్టే ఉన్నది. బీజేపీ లీడరు సినిమాల యాక్టర్ సురేష్ గోపి చేపల మార్కెట్ కు పోయి పెద్ద చేపలు చేతుల పట్టుకుని ప్రచారం చేసిండు. గంగపుత్రుల ఆపతి సాపతి తెలుసుకున్నాడు. ఓట్లెయ్యుర్రి అంత మంచిగా చేస్తాము అన్నట్టు అడిగిండట. అన్నేమో గాని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఎవ్వలు చేయని ఇగ్రం చేసిండు. అందరు లీడర్లు బస్సు యాత్రలు, కారు యాత్రలు, పాదయాత్రలు చేస్తుంటే సార్ మాత్రం రైలు యాత్ర చేస్తున్నాడు. అసలు ఎండాకాలం అటు ఇటు కాలు నొయ్యంగా తిరిగే బదులు ఒక్క రైలు ఎక్కితే చాలు, ఆడికెళ్ళి ఇందాక 10 డబ్బాలు తిరిగితే అల్కగా ఓ 1000 మంది కలుస్తారు. ప్రచారం గట్టినే చేసుకోవచ్చని అనుకున్నట్టున్నాడు సారు. అందుకే వాచిపోయే రైళ్లలో ప్రచారం చేస్తుండట. సార్ ఏం చేసినా చిత్రంగానే ఉంటది అని అనుకుంటుర్రు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. గిట్లా ఒక్కో లీడరు ఒక్కో తీరుగా ప్రచారం చేసుకుంటుర్రు. తాము గెలిచి పార్టీలను గెలిపించేందుకు గట్టినే తిప్పలు పడుతుర్రు.